మీరు క్యాలెండర్లో డేట్ చూసుకొని మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే మీరు ప్రకృతికి, గ్రహాలకు, నక్షత్రాలకు అనుగుణంగా మీ బర్త్డే జరుపుకోవటం లేదు. మీరు పుట్టిన దినం కాకుండా వేరే దినం రోజు మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు లెక్క. ఉదాహరణకు పౌర్ణమి ఈ రోజు అనుకోండి, వచ్చే నెల కూడా సరిగ్గా పౌర్ణమి ప్రకృతికి, గ్రహాలకు, నక్షత్రాలకు అనుగుణంగానే వస్తుంది. మీరు డేట్ పరంగా పౌర్ణమిని చూశారనుకోండి, ప్రతి నెల డేట్లు మారుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఈ నెలలో 21వ తేదీ పౌర్ణమి వచ్చిందనుకోండి, వచ్చే నెలలో 20వ తేదీ రావచ్చు, 22వ తేదీ రావచ్చు, 23వ తేదీ రావచ్చు. కానీ పౌర్ణమి అనే తిథి భారతీయ తిథుల పరంగా ఏ రోజు మారదు. అందుకే మనం శ్రీకృష్ణాష్టమి కానీ, శ్రీరామ నవమి వంటి పర్వదినాలు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒకే తిథిని అనుసరించి చేస్తున్నాం. మీ జన్మదినాన్ని జరుపుకుంటేటప్పుడు తిథిని అనుసరించి చెయ్యండి. తిథిని అనుసరించినప్పుడు మీరు ప్రకృతిని, గ్రహాలను, నక్షత్రాలను అనుగుణంగా చేసుకుంటున్నట్టు లెక్క. లేదా మీరు డేట్ల పరంగా చేసుకుంటున్నారనుకోండి, ప్రతి సంవత్సరం డేటు ఆ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి సరిగ్గా మీరు పుట్టిన తిథిన నాడు మీరు బర్త్డేని జరుపుకోనట్టు లెక్క. మీరు క్యాలెండర్లో డేట్ చూసుకొని మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే మీరు ప్రకృతికి, గ్రహాలకు, నక్షత్రాలకు అనుగుణంగా మీ బర్త్డే జరుపుకోవటం లేదు. మీరు పుట్టిన దినం కాకుండా వేరే దినం రోజు మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు లెక్క. ఉదాహరణకు పౌర్ణమి ఈ రోజు అనుకోండి, వచ్చే నెల కూడా సరిగ్గా పౌర్ణమి ప్రకృతికి, గ్రహాలకు, నక్షత్రాలకు అనుగుణంగానే వస్తుంది. మీరు డేట్ పరంగా పౌర్ణమిని చూశారనుకోండి, ప్రతి నెల డేట్లు మారుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఈ నెలలో 21వ తేదీ పౌర్ణమి వచ్చిందనుకోండి, వచ్చే నెలలో 20వ తేదీ రావచ్చు, 22వ తేదీ రావచ్చు, 23వ తేదీ రావచ్చు. కానీ పౌర్ణమి అనే తిథి భారతీయ తిథుల పరంగా ఏ రోజు మారదు. అందుకే మనం శ్రీకృష్ణాష్టమి కానీ, శ్రీరామ నవమి వంటి పర్వదినాలు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఒకే తిథిని అనుసరించి చేస్తున్నాం. మీ జన్మదినాన్ని జరుపుకుంటేటప్పుడు తిథిని అనుసరించి చెయ్యండి. తిథిని అనుసరించినప్పుడు మీరు ప్రకృతిని, గ్రహాలను, నక్షత్రాలను అనుగుణంగా చేసుకుంటున్నట్టు లెక్క. లేదా మీరు డేట్ల పరంగా చేసుకుంటున్నారనుకోండి, ప్రతి సంవత్సరం డేటు ఆ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి సరిగ్గా మీరు పుట్టిన తిథిన నాడు మీరు బర్త్డేని జరుపుకోనట్టు లెక్క.